హలో ఫ్రెండ్స్, ఈరోజు శనగపిండితో బంగాళదుంప ఫ్రైని పొడి పొడిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒక 2-3 బంగాళదుంపల్ని, ఒక పెద్ద ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. బంగాళదుంపల్ని సన్నగా కట్ చేసుకొని ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసినట్లయితే బంగాళదుంపలో మిగిలిపోయిన స్టార్చ్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక కడాయిని పెట్టుకొని 1.5 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 2-3 రకాల పోపు దినుసులని వేసుకొని, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని సెమీ కుక్ చేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ సెమీ కుక్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకొని టేస్ట్కి సరిపడా కారంని, 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే చాలా పొడి పొడిగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.